జిల్లా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనా రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలో మెట్టెక్కి వలసలో గల గాంధీనగర్ కాలనీలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఎంత మందిని కనిపించాలంటే ఒకే ఒకటి, అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే ఆ రాజ్యాంగంలో రూపొందించినటువంటి బాధ్యతలు, హక్కులు, రాజ్యాంగంలో రూపకల్పన చేసినటువంటి విధి విధానాల వల్లనే ఈరోజు మన భారత ప్రజాస్వామ్యం, మనం ఈరోజు ఆ ప్రజాస్వామ్య దిశగా ముందుకెళ్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థం స్వేచ్ఛ ఒకటే కాదు, బాధ్యతలు ఉన్నాయి, అలానే హక్కులు కూడా ఉన్నాయి. అందరం హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప బాధ్యతలు నిర్వర్తించేదానికి వెనుకబడి ఉంటున్నాం. కాబట్టి అంబేద్కరిజం వర్ధిల్లాలి అనంటే హక్కులు ఒక్కటే కాదు, బాధ్యతలతో కూడుకున్న హక్కుల కోసం పోరాడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఎప్పటికీ ఎలాగైతే మనకి బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం ఇవి ఎలా అయితే ఉంటాయో శాశ్వతంగా, అలానే భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత రాజ్యాంగం బహుళపరగిన చేయని ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఇంతమంది కలీకులు చేశామంటే ఆ మహానుభావుడు చదువు వల్లే మేమందరం ఇక్కడ ఈనాడు హాజరయ్యాం. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కూనా రవికుమార్ గారు, అలాగే సుల్తా రవికుమార్ గారు, అలాగే మరి మన సూరనాయుడు గారు, రామ్మోహన్ గారికి, అలాగే మన పెద్దల కోళ్ళ అప్పారావు గారికి, రమేష్ గారికి, మురళీ గారికి, అలాగే మన పిఎం శ్రీదేవికి, అలాగే గౌరవనీయురాలు శ్రీమతి విద్యాసాగర్ గారికి, అలాగే ఇక్కడ మన వడ్డేపల్లి రమేష్ గారికి, రామారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ మహానుభావుల్ని వర్ణించాలంటే ఈ రోజు కాదు, ఎన్నిసార్లైనా సరే మనం ఎన్ని రోజులైనా మాట్లాడడానికి. కాకపోతే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు ఎదురున్నాయో తెలియదు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, born in India. సో ఇండియాలో పుట్టినందుకు అంబేద్కరిజం అన్నటువంటిది ఈనాడు కొత్తగా ఇది రూపుదిద్దుకుంది. ఆ అంబేద్కరిజానికి దానికి హద్దులు కానీ పరిమితులు కానీ ఉండవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.